ఏవప్పా అందరూ ఎట్లా ఉన్నారు? సో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తీ. సో ప్రతి వారం మన ఛానల్లో వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ అండ్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే చూస్తాం కదా. ఈ వారం కూడా ఓటీటీ మూవీస్ ఏంది, థియేటర్ మూవీస్ ఏంది చూసేద్దాంపా. సో అందుకని ముందు ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి. అలాగే మన ఛానల్లో వచ్చే పబ్లిక్ టాక్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ గురించి డెఫినెట్గా మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి. సరే, ఈ వారం మనం లేట్ చేయకుండా ఓటీటీ మూవీస్ ఎందుకు చూసేద్దాము. సో ఓటీటీ మూవీస్ మనం చూసుకుంటే ఇండియన్ 2. సో మనం ఆల్రెడీ చూసాం కదా ఇది. సో చాలామందికి ఇది థియేటర్లో కొంచెం కళాఖండం అనిపించింది అనమాట. సో శంకర్ గారు ఏమైపోయారు అని డౌట్లు కూడా వచ్చాయన్నమాట. సో భారతీయుడు పేరు కూడా సో పాత భారతీయుడు అది కూడా కొద్దిగా డిస్టర్బ్ చేసినట్టు అయిందనమాట. సో ఈ మూవీ వచ్చేసి మన నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో August 9th నుంచి అయితే రాబోతుంది. సో మల్టిపుల్ ఆడియో. సో ఎవరైనా థియేటర్లో మిస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. యూ కెన్ ట్రై ఇట్ యాక్చువల్ బికాస్ ఈ వారం అయితే సినిమాలు ఏం లేవు కాబట్టి. బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏమీ పెట్టుకోకుండా మీరు చూడండి, అసలు కష్టము సినిమా చూడడం. నాకైతే అసలు చాలా డిసప్పాయింటెడ్ నేను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బర్త్ మార్క్ అనే ఒక మూవీ. ఇది ఆల్రెడీ ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తమిళ్ మూవీ ఇది. సో August 8th నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే టర్బో అనే ఒక మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లివ్ ప్లాట్ఫామ్లో August 9th నుంచి రాబోతుంది, August 9th. సో చూద్దాము ఎలా ఉండబోతుందో మూవీ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ అనే ఒక హాలీవుడ్ మూవీ. ఇది వచ్చి మనకు నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ మనకు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, అంటే మల్టిపుల్ లాంగ్వేజ్లో ఇచ్చారు. సో అది ఆల్రెడీ కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది ఒక 2 days నుంచి. ఒకసారి అయితే ఎవరైనా గోస్ట్ బస్టర్స్ ఇంతకుముందు చూసింటే ఇంతకుముందు కూడా పార్ట్ ఉంది ఇది. సో ఇది కూడా వాచ్ చేయండి, దాని సిక్వెల్ లాగా తీశారనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పిరాయి హసీన్ దిల్ రుబా. సో ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు హసీనా దిల్ రుబా వచ్చింది కదా, మన టాప్ థియేటర్లో చేసింది. దానికి సంబంధించిన సీక్వెల్ అనమాట ఇది. August 9th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ ఆడియో అయితే రాబోతుంది. ఒకసారి ట్రై చేయండి గైస్. సో అదే అనమాట ఈ వారం ఓటీటీ మూవీస్. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే థియేటర్ మూవీస్కి వెళ్ళిపోదాం. మనం థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే కమిటీ కుర్రాలు ఒక మూవీ. ఇది వచ్చేసి August 9th. సో చాలా మంది వచ్చి సపోర్ట్ చేశారు. చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మూవీ, జనాలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే విజయ్ ఆంటనీ గారిది తమిళ్లో ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, ఈ వీక్ తెలుగులో రిలీజ్ అవుతుంది, తుఫాన్ అనే మూవీ. సో ఈ మూవీ కూడా ఒకసారి ట్రైలర్ చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సింబా అనే మూవీ. జగపత్ బాబు గారు అండ్ మన అనసూయ లీడ్ రోల్ చేశారు. సో ఆ సినిమా ఇది సింబా అనే మూవీ. అండ్ నెక్స్ట్ భవనం అనే ఒక మూవీ. సో ఈ మూవీ కూడా కొన్ని చోట్ల రిలీజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లో బడ్జెట్ మూవీస్ అనమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ల్యాండ్ మాఫియా అనే ఒక లో బడ్జెట్ మూవీ. ఇది కూడా థియేటర్స్ రిలీజ్ అవుతుంది అనమాట. మనకు మురారి రిలీజ్ కూడా ఉంది, మనకి ఈ వారం రిలీజ్ అవుతుంది రేపు. థియేటర్స్లో చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయని కూడా విన్నాం మనము. సో డెఫినెట్లీ రేపు మురారికి సంబంధించిన మన పబ్లిక్ టాక్ అంటే నథింగ్ బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెస్పాన్స్, ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్ రేపు మన ఛానల్లో పెడతాము. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఎవరైనా బుక్ చేసుకోలేదంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటే బుక్ మై షో పేటిఎంలో బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు అలాగే ఈ సినిమాలకు సంబంధించిన లో బడ్జెట్ సినిమాలకు సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా మన ఛానల్లో పడుతుంది. ఇది ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ అండ్ థియేటర్ మూవీ అప్డేట్స్. సో డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో విజయ్ ఆంటనీ గారి మూవీ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, చూద్దాం. జనరలీ కొత్త ట్రై చేస్తుంటాడు ఆయన. అదే ఈ వారము. అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోదని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కూడా వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూడండి. ఓకే గైస్, సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ అమ్మా.